ఓ పాయింట్ మీకు క్లియర్గా అర్థం కావాలి. దురాత్మలు అనేవి ఉన్నాయి, కానీ మనం ఊహించుకున్నట్టు లేవు. వాటి పనితీరులు వేరుగా ఉన్నాయి, వాటి ఆకృతులు వేరుగా ఉన్నాయి. ఇన్ని రిఫరెన్సెస్లో దురాత్మలు ఉన్నాయి అన్నమాట స్పష్టంగా మీకు తెలియజేశాను. ఇంతవరకు ఈ మ్యాటర్ పక్కన పెడదాం. అవి ఏం చేస్తున్నాయంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8లో తిరుగుతున్నాయి. మనల్ని డ్యామేజ్ చేయడానికి అవి రౌండ్ చేస్తున్నాయి. ఎందుకంటే భూమి మీద మనుషులందరినీ అవి వశపరుచుకున్నాయి. వాటి వశంలో నుంచి సంఘము అంటే నువ్వు నేను మనం తప్పించుకున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకప్పుడు వాటి శిబిరంలో బందీ అయిపోయిన మనం ఆ శిబిరం నుండి ఇప్పుడు విడిపించబడ్డ మనం, మన ప్రభువు మనల్ని విడిపించిన వాడి ఆజ్ఞను బట్టి, మనల్ని విడిపించిన వాడు మనకు పురమాయించిన పనిని బట్టి అదే శిబిరం మీదకి మళ్ళీ మనం యుద్ధానికి వెళ్ళటం మొదలుపెట్టాం. ఏ శిబిరంలో నిన్న మొన్నటిదాకా బందీలమై ఉన్నామో ఇప్పుడు అదే శిబిరం మీద యుద్ధం ప్రకటించాం. అందులో బందీలై ఉన్న ఆత్మలను బయటికి తీసుకొని రావడానికి ఇప్పుడు మనం రోషం కలిగి నడుం కట్టి పనికి పూనుకున్నాం. దాకా నువ్వే వాడి బానిసవి, దాసుడివి, నువ్వే వాని దాసురాలివి. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి ఆల్రెడీ ఉన్నోళ్ళని కూడా బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తే వాడు ఎందుకు ఊరుకుంటాడు? ఖచ్చితంగా నీతో యుద్ధం చేస్తాడు. 2 కారణాల చేత చేస్తాడు అన్నాను. 1, నీ ద్వారా మరికొంతమంది రక్షణలోనికి రాకుండా అడ్డగించున్నట్లు. 2, అవకాశం ఉంటే నిన్ను సహా బలహీనపరిచి తిరిగి వెనక్కి అదే వాడి శిబిరంలోనికి చేర్చుకున్నట్లు. ఈ 2 విధాల వాడు నీ మీద ఈ కారణాలను బట్టి యుద్ధానికి వస్తాడు. నువ్వు నమ్మకపో, ఇది నిజం. కారణాలు 1, ఏదో రక్షించబడ్డాళ్లే అని నిన్ను వదిలిపెడితే నువ్వు ఒక్కడితో ఆగవు. ఖచ్చితంగా చర్చికి వెళ్తావు, చర్చిలో ఈ మాటలు వినపడతా ఉంటాయి. సువార్త ప్రకటించాలి, 4 ఆత్మని రక్షించాలి, జీవితాలు వెలిగించాలి, 10 మందికి సాక్షిగా బతకాలి, నలుగురిని నరకం నుంచి కాపాడాలి అన్న మాటలు వినబడ్డప్పుడు నీకు ఆవేశం రేగిద్ది. ఖచ్చితంగా నువ్వు లైన్లోకి దిగుతావు. ఒక్కడేగా జారిపోయాడు పోని అని సైతాన్ అనుకుంటే ఇక నువ్వు ఒక్కడితో ఆగవు. ఈ వాక్యాలు వినబడ్డప్పుడల్లా రేపడతావు, నీతో పాటు ఇతరులకు కూడా ప్రకటిస్తావు, వాళ్ళను కూడా బయటికి లాక్కుని వెళ్తావు. ఇప్పుడు నువ్వు ఇతరులను డ్యామేజ్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ నిన్ను కంట్రోల్ చేయాలి. అర్థమైందా? అందుకని నీ మీద అటాక్ చేయాలి. 2వది, నువ్వు కూడా అవకాశం ఉంటే మళ్ళీ తిరిగి ఆ శిబిరంలోకి వెళ్ళడానికి అనుకూలంగా ఇటు నిన్ను, నీ ద్వారా వచ్చేటువంటి వ్యక్తుల్ని మొత్తాన్ని ఆపటానికి నీకు వాడికి యుద్ధం. మనకి అర్థమైంది. మంచి విషయం చెప్తా, అవసరమైన విషయం చెప్తా, జాగ్రత్తగా విని రాసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే లేదా మనసులో పెట్టుకోండి. మనం ముందే చెప్పాను, క్లుప్త ప్రసంగం. యుద్ధం కన్ఫామ్, దాడి కన్ఫామ్, శత్రువు ఉన్నాడు, వాడి ఉనికి నిజం. ఇంకొకటి ఏంటంటే, మనకంటే బలవంతుడు వాడు. మనతో పోల్చుకుంటే మనం బలహీనలం. యేసు ప్రభు అన్నాడు వాడు మరణం యొక్క బలము గలవాడు అని. యేసు ప్రభు అన్నాడు ఇదిగో వీడు లోకాధికారి అని. 3, బలవంతుడైన వాడు అన్నాడు. యేసు ప్రభు బలవంతుడైన దేవుడు నిత్యుడు